టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది. యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి గారిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి గారు చేసిన కృషిని గుర్తించి ఈ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు యూకే అవార్డుకి ఎంపికవడంతో తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా, తాజాగా అలనాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి. అని మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు గ్రేట్ అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకోవడం నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈరోజు యూకే ప్రభుత్వం చిరంజీవి గారి సేవలను గుర్తించి ఇలా అవార్డు ఇవ్వడం నిజంగా గ్రేట్. అసలు ఊరికే మెగాస్టార్లు అయిపోరుగా, అది అందరూ తెలుసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి నటి విజయశాంతి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమాల విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.